మల్కాజ్గిరిలో టీఆర్ఎస్ నాయకుడు జగదీష్ గౌడ్ నెలకొల్పిన అమ్మవారి మండపం వద్దకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ఈరోజు ప్రపంచం గుర్తిస్తుందని తెలియజేశారు. అలాగే తెలంగాణ అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ది అని అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ముఖ్యంగా హైదరాబాద్ను భ్రష్టు పట్టిస్తున్నాడని విమర్శించారు. దుర్గామాత రేవంత్ రెడ్డికి మంచి సద్బుద్ధిని ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలియజేశారు. హైదరాబాద్లో ప్రజలు తమ నివాసాలు కోల్పోతున్నారని, శనివారం ఆదివారం వచ్చిందంటే ప్రజలు గజగజ వణికిపోతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, నందికంటి శ్రీధర్, జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, మల్కాజ్గిరి ప్రజలు పెద్ద ఎత్తున మన టైగర్ హరీష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామన్నా. చాలా థ్యాంక్స్ అన్న. అలాగే మా ఎమ్మెల్యే మళ్ళీ రాజశేఖర రెడ్డి అన్న, మా రాజశేఖర రెడ్డి అన్నకి మీ క్రెడిట్ రాజశేఖర రెడ్డి అన్న వస్తుంది, ఎందుకంటే అన్న మీద చాలా ఒత్తిడి తీసుకురావాలని. అలాగే మన ఎరువుల శ్రీనివాస్ అన్న గారికి, అలాగే మన ఎంబీసీ మాజీ చైర్మన్ మన శ్రీధర్ అన్న గారికి సందర్భంగా అది కూడా ముఖ్యంగా దసరా వస్తున్న సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మన పెద్దన్న ఎప్పుడు కూడా అన్న అంటే నేను ఉంటా అనే హరీష్ అన్న ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్న. మా యొక్క కాన్స్టిట్యుయెన్సీని అన్న మీరు ఎప్పుడు ఒక కన్నేసి ఉంచాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంజులా జగదీష్ గౌడ్ గారికి, మిత్రుడు శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు నందికంటి శ్రీధర్ గారు, మరి చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, పరశురామ్ రెడ్డి గారు, ఇతర సీనియర్ నాయకులకు, కార్పొరేటర్లకు, ఈరోజు దేవి నవరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా అమ్మవారి దీవెనలు తీసుకోవడానికి విచ్చేసిన అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు సమస్య పరిష్కరించారు, కరెంటు సమస్య పరిష్కరించారు, అద్భుతమైన రోడ్లు వేశారు. హైదరాబాద్ అంటే దేశానికి ఒక రోల్ మోడల్ గా హైదరాబాద్ ను కేసీఆర్ గారు తయారు చేశారు. పెట్టుబడులకు స్వర్గధామంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేశారు. ఇంకా ఈ రాష్ట్రం అమ్మవారి దయతో ఇంకా ఇంకా అభివృద్ధి జరగాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరూ బాగుండాలని అమ్మవారిని నేను ప్రార్థిస్తా ఉన్నా. ఆ అమ్మవారి దయతో మీ అందరి ఆకాంక్షలు, మీ కలలు, మీ కోరికలు, మీ మనసులో ఉన్న మీ కోరికలన్నీ కూడా నిజం చేయాలని మీ అందరి పక్షాన నేను అమ్మవారిని కూడా ప్రార్థిస్తా ఉన్నా. మా జగదీష్ భాయ్ పోయినసారి కూడా బోనాలకు పిలిచింది నన్ను, కానీ ఆ రోజు అసెంబ్లీ రాత్రి 12 దాకా నడిచింది. ఆడికెళ్ళి మేము లేచేటట్టు లేదు, ఒకటే యుద్ధం నడుస్తూ ఉండే అసెంబ్లీలో.
సో ఆ రోజు నేను రాలేకపోయినా రాజశేఖర్ అన్న ఇక 10 దాకా చూసి ఇక నేను పోతున్నానా మా జగదీశ్ అన్న దగ్గరికి, కానీ మీ దగ్గరికి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ నుంచి వచ్చారు. ఆ రోజు బోనాలు ఉండి నేను రాలేకపోయినా, అందుకే నేను ఈసారి తప్పకుండా వస్తా అమ్మవారికి దగ్గరికి, దర్శనం చేసుకుంటా, అమ్మవారి దీవెన తీసుకుంటా, మా మల్కాజ్గిరి అక్కా చెల్లెలను, మా యువకులను, మా అందరినీ కూడా కలుస్తానని మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారంగా వచ్చి దీవెన తీసుకున్నాం. ఆ అమ్మ దయ మనందరికీ ఉండాలి. భగవంతుడు చాలా గొప్పవాడు, అమ్మవారు చాలా శక్తివంతురాలు. ఆ అమ్మవారి దయ ఉంటే నిజంగా అంతా మంచి జరుగుతుంది. సరే, చెడుకు కొద్దిగా వ్యాప్తి ఎక్కువ, కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. కొన్ని అబద్ధాలు, కొన్ని గోబల్స్ ఏదో అంటారు కదా, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టొస్తుందట. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాలు అట్నే పరిగెత్తుతున్నాయి, కానీ అంతిమంగా ప్రజలు నిజం తెలుసుకుంటున్నారు. నిజమే నిలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది. మరి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి నమస్కారం. జై తెలంగాణ.